ఐవీఎఫ్ కన్సెప్షన్స్‌లో ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువగా అవుతాయా? అంటే మనం చూసుకుంటే నార్మల్‌గా పర్సెంటేజ్ అనేది నార్మల్ పాపులేషన్ కన్నా ఆఫ్‌కోర్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. నార్మల్‌గా మీకు ట్విన్ కన్సెప్షన్ అనేది అయ్యింది. ట్విన్ బేబీస్ ఉన్నాయి అంటే వాళ్ళ వెయిట్ అదంతా పట్టి కొన్నిసార్లు మీకు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ థాట్ ఇంకొక ఫ్యాక్టర్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఐవీఎఫ్‌కి వెళ్ళినప్పుడు వీళ్ళ యూట్రస్ అనేది చాలా చిన్నదిగా ఉంది అన్నప్పుడు ఆ చిన్న యూట్రస్‌ని మనం పెంచి హెచ్ఆర్‌టీ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళ ఎండోమెట్రియం అనేది పెరిగిన తర్వాత వీళ్ళకి ఐవీఎఫ్ అన్న ప్రొసీజర్ అనేది చేసినప్పుడు ఈ యూట్రస్ అనేది బేర్ చేసే కెపాసిటీ డెఫినెట్‌గా నార్మల్ వాళ్ళకన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో కూడా మనము ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి చూస్తుంటాం. సో, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి డే 1 నుంచే అన్ని ఐడియా ఉంటాయి. సో, అప్పుడు ఆబ్స్టెట్రిషియన్ దగ్గర కన్సల్ట్ అవ్వడము, ప్రాపర్‌గా వాళ్ళు చెప్పినవి అనేది ఫాలో అవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవి చేసుకుంటే మనం డెఫినెట్‌లీ ప్రివెంట్ చేసుకునే అవకాశము అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.